భారత రాజ్యాంగం 53, 73, 74, 75 అధికరణాల ప్రకారం ఈ దేశాన్ని రాష్ట్రపతి పాలించాలి. రాష్ట్రాలను 154, 163, 164 అధికరణాల ప్రకారం గవర్నర్లు పాలించాలి. ప్రధానమంత్రుల పాలన, ముఖ్యమంత్రుల పాలన రాజ్యాంగ విరుద్ధం. దేశంలో పదవి పేరుతో 54వ అధికరణం ప్రకారం ఎన్నికయ్యే అధికారి రాష్ట్రపతి ఒక్కడే. ఆయన ప్రతినిధులే గవర్నర్లు. కేంద్ర మంత్రులు రాష్ట్రపతిచే, రాష్ట్ర మంత్రులు గవర్నర్చే నియమింపబడి తొలగింపబడే సహాయకులు, సలహాదారులు మాత్రమే. 1వ అధికరణం ప్రకారం భారతదేశం రాష్ట్రాల యూనియన్, అందువల్ల యూనిటరీ, ఫెడరల్ కాదు. రాజ్యాంగ పీఠిక ప్రకారం భారతదేశం రిపబ్లిక్, అనగా ఎన్నుకొనబడ్డ రాష్ట్రపతి పాలించే దేశమని అర్థం. బహుళ పార్టీ వ్యవస్థ, ప్రాంతీయ పార్టీ వ్యవస్థ, పార్టీల కూటములు చట్టవిరుద్ధాలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ చొప్పున దేశంలో 30 ప్రభుత్వాలుంటే సార్వభౌమాధికారం సాధ్యం కాదు. దేశ సార్వభౌమాధికారం 73వ అధికరణం ప్రకారం రాష్ట్రపతిదై ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గాలకు రాష్ట్రాలలో భూ బదలాయింపులు చేసే అధికారం లేదు. 83వ అధికరణం ప్రకారం పార్లమెంటు పదవీకాలం, 172వ అధికరణం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం, 56వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవికి మధ్యంతర ఎన్నిక జరగవచ్చు, కానీ చట్టసభలకు మధ్యంతర ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం. చట్టసభలను రద్దు చేయడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసినట్లే. ప్రతిపక్ష సభ్యుల సభ్యత్వాలను ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ సామూహికంగా రద్దు చేయమని సిఫారసు చేయడం చెల్లదు. రాజకీయ పార్టీలు గెలిచిన తరువాత ఏ రంగాలకు ప్రాధాన్యమిస్తారో ప్రకటించవచ్చు, కానీ ఏ వర్గానికి ఏమి లబ్ధి చేకూరుస్తాయో చెప్పే ఎన్నికల మేనిఫెస్టోలు కాంట్రాక్టు చట్టం సెక్షన్ 2D ప్రతిఫలం నిర్వచనంలోకి వస్తాయి. కాబట్టి అవి ఎన్నికల నేరాలే. 2 పార్టీల విధానంలోకి మారి ఇండియన్ యూనియన్ పాలనా పగ్గాలు రాష్ట్రపతికి అప్పగించకుంటే అనతి కాలంలోనే భారతదేశం ముక్కలవడం ఖాయం. ఇదండి శ్రీ ఈశ్వర ప్రగడ హరిబాబు గారు రచించిన భారత ప్రజలమగు మేము అన్న పుస్తక సారాంశం.